అవును అన్నయ్య అంటూ తను ఆ జాబ్లో ఎలా చేరింది మొత్తం వివరించింది. అతను మనిషి కాదన్నయ్య, రాక్షసుడు. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. అతను చేసిన హత్యలకి నేరాలకి అంతు లేదు. నా కల్లారా నేను చూశాను మలేషియాలో మనుషుల్ని చంపడం. మొదటి వరకు వైరల్ అయిన మలేషియా మాఫియా న్యూస్ ఇదేనా? అతనేనా ఆ అండర్ వరల్డ్ సెలబ్రిటీ మాఫియా? నమ్మశక్యం కాక అడుగుతుంటే అవును ఇదే, అందులో ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను. ఇన్ని రోజులు నా కుటుంబం కోసం నేను భయపడుతూ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. కానీ అలా ఉంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. అతని వల్ల దేశానికి ఎంత నష్టమో నాకు తెలియదు, కానీ ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఉండటం మాత్రం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇదంతా ఎలాగైనా ఆపండి. పై అధికారులతో చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి. అతని వల్ల ఇంకెవ్వరికి ఏమీ అవ్వకూడదు. అందుకు ఎక్కడికొచ్చి సాక్ష్యం చెప్పమన్నా నేను చెప్తాను. యషి, నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమేనా? నమ్మలేకపోతున్నాను. కానీ అంత పలుకుబడి ఉన్న అతనికి నీ యాక్టివిటీస్ తెలియకుండా ఉంటాయా? ఒకసారి ఆలోచించు. స్వాతి నీ ఫ్రెండు, మా పెళ్ళికి నువ్వు వచ్చావు. నా అంచనా కరెక్ట్ అయితే నేను పోలీస్ ఆఫీసర్ అన్న విషయం కూడా అతనికి తెలిసే ఉంటుంది కదా. మేబీ అయి ఉండొచ్చు. కానీ ఇదంతా మాత్రం కరెక్ట్ కాదన్నయ్య. అతన్ని పట్టుకోవాలంటే మీ వల్ల నా వల్ల అవ్వదు. దానికి వేరే ఏదైనా చూడాలి. స్పెషల్ ఫోర్స్ ఉండాలి. ఇదంతా మన వల్ల అవుతుందా అంది ఆదిత్య గుర్తు రావడంతో. మనిషి తలుచుకుంటే కానిదంటూ ఏం లేదు. ఒక్క నేరస్తుడు అంత పెద్ద డాన్గా మారితే నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, ఖచ్చితంగా పట్టుకుంటాను. అయితే ఇదంతా ఒక్క రోజులో జరగదు. నాకు తెలిసి అతనికి గవర్నమెంట్లో గట్టి బలం ఉంది. ఇలాంటి డాన్స్ వెనుక అలాంటి వాళ్ళ హస్తం లేకపోతే వాళ్ళంత ఈజీగా ఈ పనులు చేయలేరు. తొందరపడితే అతనికి విషయం తెలిస్తే మన ప్రాణాలు మిగలవు. చచ్చేలోపైన అతన్ని పట్టించాలి. ఒక పని చేయేసి ఆదిత్య యాక్టివిటీస్ అన్నీ గమనించు. అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అన్నది ఖచ్చితంగా నాకు తెలియాలి. అంతేకాదు అతని ఇల్లీగల్ క్రిమినల్ పనులన్నీ సాక్ష్యాలతో సహా నాకు కావాలి. అది నీ వల్లే అవుతుంది. అన్ని వైపులా అన్ని సాక్ష్యాధారాలతో సహా మనం లాక్ చేయగలిగితే ఇక అతన్ని కాపాడటం ఆ దేవుడి తరం కూడా కాదు. కానీ ఇదంతా చాలా జాగ్రత్తగా, ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా చేయాలి. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది. చేయగలవా? ధైర్యం ఉందా? చేస్తాను. అంతకన్నా ముందు మీరు నాకు మాట ఇవ్వాలి అంటూ చెయ్యి ముందుకు పెట్టి, ఈ పనిలో నాకు ఏదైనా అయితే నా ఫ్యామిలీని అతని నుంచి మీరే కాపాడాలి. మాట ఇస్తున్నాను. నీకేం కాదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. అండ్ నువ్వు నీ మొబైల్తో నన్ను కాంటాక్ట్ అవ్వకు. నీకు కొత్త మొబైల్ న్యూ సిమ్ 2 రోజుల్లో కొరియర్ ద్వారా పంపుతాను. అది యాక్టివ్ చేశాక మన సీక్రెట్ మిషన్ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. నీలో భయం ఉన్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, తెగింపు కనబడుతున్నాయి యషి. అందరిలా నాకెందుకు అనుకోకుండా ఆడపిల్లవి అయినా ధైర్యంగా నాతో చెప్పావు. ఐ అప్రిషియేట్ యూ యషి అని భుజం తట్టాడు. అన్నయ్య, ఇదంతా నాకు లలితమ్మ అని యమునా గారి ఫ్రెండ్, అక్కడ హెడ్, ఆమె చెప్పింది. ఆమె ద్వారా మిగతా విషయాలు కూడా కనుక్కుంటాను అంది స్థిరంగా. వెల్ డన్ యషి, క్యారియాన్. బట్ జాగ్రత్త, అతను మనిషి కాదన్న విషయం ప్రతి క్షణం నువ్వు గుర్తు పెట్టుకోవాలి అన్నాడు. ఏంటి మీ రహస్య మంతనాలు అంటూ వచ్చిన స్వాతితో, ఆడపడుచు కట్నం నువ్వు ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తుంది నా చెల్లెలు అన్నాడు నవ్వుతూ. అబ్బో అని మూతి ముడిచి, తను నాతో కంటే నీతోనే ఎక్కువ అటాచ్ అయినట్టు ఉంది. అన్నయ్యకు చెల్లెలు ఎప్పుడూ అపురూపమే అంటూ యషి, నెక్స్ట్ రక్షాబంధన్ వస్తుంది. ఆ రోజు నువ్వు నాకు రాఖీ కట్టాలి, సరేనా అన్నాడు. తప్పకుండా అన్నయ్య అంది. ధనుష్ ఎక్కడా? వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే వెళ్ళిపోయాడు, పదా అని తీసుకెళ్ళింది తనని. యషిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజంతా బాగా ఆలోచించిన యషి ఎలాగైనా ఎంత కష్టమైనా ఆదిత్య నేర చరిత్ర మొత్తం సాక్ష్యాలతో సహా సంపాదించాలని దృఢంగా అనుకుంటూ తను తీసుకునే ఈ స్టెప్ వల్ల తన ఫ్యామిలీకి ఏమీ కాకూడదని దేవుణ్ణి వేడుకుంది. 2 రోజులు నార్మల్గానే ఆ ఇంట్లో తిరిగింది. ఆదిత్య పని విషయమై వెళ్ళాడని, ఇంకో వారం వరకు రాడని లలితమ్మ ద్వారా తెలిసింది. అతను లేకపోతే సెక్యూరిటీ బయటే ఎక్కువ ఉంటుందని తెలిసి మరుసటి రోజు ఎలాగైనా కిందకు వెళ్ళి తను సీక్రెట్గా డ్రెస్ బటన్లో ఫిక్స్ చేసిన కెమెరాలో వీలైనంత షూట్ చేయాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ రోజు లంచ్ తర్వాత దివ్యాని పడుకోబెడతానని చెప్పి పైకి వచ్చిన యషి పైన ఎవరూ లేరని తెలిసి కన్ఫర్మ్ చేసుకుని లిఫ్ట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళింది. మొదటగా తను చూసిన మనీ ఉన్న ప్లేస్ని, తర్వాత గోల్డ్ బిస్కెట్స్ గోడలా పేర్చిన తీరుని చూసి నిర్ఘాంతపోయింది. ఎంతమందిని చంపితే ఇవన్నీ నీ ఖజానాలో చేరాయి మిస్టర్ ఆదిత్య అని మనసులో అనుకుంటూ గంటలో అయినంత వరకు క్యాప్చర్ చేసి ఎప్పట్లా పైకి వచ్చి దివ్య గదిలోకి వెళ్ళిపోయింది. ఇలా వారం రోజుల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రహస్యాలన్నింటినీ వీడియో తీసుకుని అవి దర్శన్ పంపిన మొబైల్ ద్వారా అతనికి సెండ్ చేసింది. వెరీ గుడ్. పావు వంతు అతని
అక్రమ సంపాదన కనిపెట్టావు. ఇక నేరాలను వెలికి తీయాలి. నువ్వు వాళ్ళని కట్టి హింసించే చోటును కూడా త్వరలో పంపించు అన్నాడు. అంది. ఆ రోజు సాటర్డే, రక్షాబంధన్. దర్శన్ స్వాతిని ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ళ కోసం స్పెషల్ డిషెస్ చేస్తున్నారు ఇందిరాగారు. ఫ్రెష్ అయి పూజ చేద్దామనుకునేంతలో మోగిన కాలింగ్ బెల్ సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి దివ్యాని ఎత్తుకొని ఉంది నవ్య. షాక్ అయింది. నవ్య దివ్యాని తీసుకుని వచ్చినందుకు కాదు, ఆమె వెనకున్న బ్లాక్ పాంథర్ లాంటి ఎర్రని కళ్ళతో నిల్చున్న ఆదిత్యాన్ని చూసి చేతిలో పూలబుట్ట కింద పడిపోతుంటే పట్టుకున్నాడు ఆదిత్య. బ్లూ డ్రెస్లో మెడ కింద డ్రెస్ నెక్కుకి అర అంగుళం పైన తెల్లని చర్మం మీద నల్లని ఆవగింజంత పుట్టుమచ్చని అరక్షణం చూసి, కేర్ఫుల్ మిస్ యశిక, యు ఆర్ ఏ బ్రేవ్ గర్ల్ కదా, ఇప్పుడింత భయం ఎందుకు? సూటిగా చూస్తూ బుట్ట చేతికిస్తున్న ఆదిత్య చిరుత కళ్ళను చూస్తున్న ఆమె ఒంట్లో చలనం ఆగినట్టు అయ్యింది. మొహం మీద చిటిక వేసి పాపని సోయలోకి తెచ్చి షోలోగా ఇంట్లోకి వెళ్ళిన ఆదిత్యాన్ని చూసి, మీరేంటి నవ్య గారు ఇక్కడ అంది. అదే ఆశ్చర్యం కమ్ షాక్తో. ఇవాళ రక్షాబంధన్ కదా, ఆదిత్యకి రాఖీ కట్టడానికి వచ్చాను. అదేంటి మా ఇంట్లో? బుర్ర గోక్కుంటూ అడిగింది. అవన్నీ లోనికి వచ్చాక కూడా అడగచ్చు, అతిథిని గుమ్మం బయట నిల్చోపెట్టరంటున్న ఆదిత్య వాయిస్కి పక్కకు తప్పుకుని యశిక వాళ్ళకి దారి ఇచ్చింది. నవ్య దివ్యతో 3-4 సార్లు ఇంటికి వచ్చి ఇందిరా గారి యోగక్షేమాలు అడగడంతో సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ చొరవతో వచ్చేసింది. ఏమ్మా నవ్య, బాగున్నావా? కాఫీ చేతికిచ్చి దివ్యాని ఎత్తుకున్న తల్లిని చూసి మౌత్ ఓపెన్ చేసింది యశిక. సోఫాలో క్రాస్ లెగ్స్ లో రాయల్గా కూర్చున్న ఆదిత్య వాడి చూపులు సూటిగా తగిలేసరికి అక్కడి నుంచి వెళ్ళిన యశిక దీపం వెలిగించి హారతి ఇచ్చి అదే ప్లేట్లో కుంకుమ అక్షింతలు 5 స్టార్ ఒకటి పెట్టుకొచ్చి, నవ్య గారు ఇదిగోండి మీ బ్రదర్కి రాఖీ కట్టండి అంది. ఇప్పుడే కదా వచ్చారు, టిఫిన్ చేశాక కడుతుందిలే యశిక అని పాయసం బౌల్లో వేసి ఆదిత్యకి ఇవ్వమని యశిక చేతికి ఇచ్చింది. తమ్ముడు మిమ్మల్ని చూడాలి అంటే తీసుకొచ్చాను ఆంటీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అంది. ఇందులో ఇబ్బంది ఏముందమ్మా, నా కూతురితో ఇవాళ ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం మీరే కదా, మీకు రుణపడి ఉంటాం అంటున్న తల్లి మాటలు వింటూ స్పూన్ పెట్టి బౌల్ తీసుకొని యశిక వెళ్ళేసరికి హాల్లో లేడు అతను. ఎక్కడికి వెళ్ళాడని ఆలోచన రాగానే మెరుపులా బెడ్రూమ్లోకి వచ్చిన తనకి ఆదిత్య బాల్కనీలో నిల్చొని వ్యూ చూస్తూ కనిపించాడు. ఇందాక అతను అన్న మాటలు గుర్తు వచ్చి నన్ను బ్రేవ్ గర్ల్ అని అనడంలో అంతరార్థం ఏంటని ఆలోచిస్తుంటే ఏంటది అన్నాడు స్టాచ్యూలా ఉన్న ఆమెను చూసి. పాయసం మీకోసం అమ్మ ఇవ్వమంది, చెప్పి ఇస్తుంటే నాకు స్వీట్ ఇష్టం ఉండదు అన్నాడు. ఇవాళ నోరు తీపి చేసుకోవాలి, చేసుకుంటే హ్యాండ్స్ 2 పాకెట్లో పెట్టుకున్న అతని చూపులు వచ్చినప్పటి నుంచి డిటెక్టివ్ లానే ఉన్నాయి అనిపించింది పాపకి. అంటే ఫెస్టివల్ కదా, నార్మల్గా అలా అంటారు అంతే, నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవని పాకెట్ నుంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ ఇవాళ నీ ప్రోగ్రామ్స్ ఏంటి అన్నాడు. గతుక్కుమంది పాప. ఇవాళ దర్శన్ని కలిసి తను నిన్న ఆ ప్యాలెస్ మొత్తం కవర్ చేసిన వీడియో ఇవ్వాలి అనుకుంది. ఆదిత్య అలా అడిగేసరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు ఫేస్లో తెలియనివ్వకుండా, నథింగ్ సార్, జస్ట్ పౌర్ణమి కదా పూజ చేశాను, అమ్మతో టెంపుల్కి వెళ్ళాలి అంతే అని సహజంగా అనిపించేలా నటిస్తుంటే, అయితే ఇవాళ ఫ్రీ అంటావు అంతేనా? ఎస్ సార్. వై సార్? చిన్న డీల్ ఉంది, శివ ముంబై వెళ్ళాడు, నాకు తోడుగా నిన్ను తీసుకెళ్దామని. వాట్? మీరు చేసే ఇల్లీగల్ పనులకు నేను తోడు రావాలని చెప్తున్నారా అంది అరిచినట్టే. నా ముందు వాయిస్ లేపిన నిన్ను ఏం చేయాలి? లాస్ట్ పఫ్ వదిలి సిగరెట్ విసిరేశాడు. ప్లీజ్ ఇలాంటి పనులకు నన్ను పిలవకండి. ఏ నువ్వు దొరికిపోతావని భయమా? ఆ మాటకి బిగుసుకున్న యశిక. నేనెందుకు దొరుకుతాను? అయినా ఎవరికి దొరకాలి? మీరేమంటున్నారు? కంపిస్తుంది తన వాయిస్. పోలీసులకి. నోట్లో మింట్ వేసుకొని చ్యూ చేస్తూ ముందుకు వచ్చి భయానికి గోడకు అతుక్కుపోయిన యశికాకి ఇరువైపులా చేతులు పెట్టి, నేను ఏం చేసేది ఏదో కొత్తగా తెలిసినట్లు ఫేస్లో ఈ కంగారు అని చూపుడు వేలుతో ఆమె నుదుటిన జారుతున్న చెమటను సున్నితంగా తుడిచాడు. అతని మాటలకు దగ్గరగా ఉన్న బెదురుకు చూస్తుండిపోయింది. ట్రస్ట్ మీ యశిక, నాతో వస్తే సేఫ్గా మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను, నథింగ్ టు వర్రీ. నన్ను పట్టుకునే దమ్ము ధైర్యం ఇక్కడే కాదు ఎక్కడ ఎవ్వడికి లేవు, నాకు నేనుగా లొంగిపోతే తప్ప అది ఎటూ జరగని పని. మీరు ఇవన్నీ చేస్తున్నారు, మనుషుల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా నిర్దయగా తీసేస్తూ శవాలు కూడా కనపడకుండా చేసేస్తున్నారని బయట టాక్. అన్ని ఘోరాలు చేస్తూ ఇలా ఏమీ పట్టనట్టు ఎలా ఉన్నారు? ఓ, నా గురించి రీసెర్చ్ చేసావా? లేదు, న్యూస్లో అండర్ వరల్డ్ మాఫియా డాన్ గురించి చదివి తెలుసుకున్నాను. ఏమని? ఐబ్రో రైస్ చేస్తూ అడిగాడు.
మాఫియా అంటే డ్రగ్స్, అమ్మాయిల సప్లై, స్మగ్లింగ్, కబ్జాలు, బ్లాక్ మనీ సేవ్ చేయడం. నాట్ బ్యాడ్, బాగానే తెలుసుకున్నావు. ఇంకా ఉన్నాయి. అలా చేసిన వాళ్ళు పట్టుబడితే నడి రోడ్డు మీద కాల్చి చంపడం కూడా. అయితే నన్ను కూడా అలాగే చంపేస్తారని అనుకుంటున్నావా? అంతవరకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాను. గత 15 ఏళ్ళుగా మా అమ్మ చెప్తేనే వినని వాడిని నా దగ్గర పనిచేసే నువ్వు చెప్తే విని వదిలేయాలి, అది కూడా ప్రాణ భయంతో, రైట్? ఆ ప్రాణం మీకు మీరుగా సంపాదించుకోలేదు. నవమాసాలు మోసిన మీ అమ్మగారు ఇచ్చారు. ఫిలాసఫియర్ అయ్యి నన్ను మార్చేసి మదర్ తెరిసా అయిపోదామనే. అతనితో తర్కించలేక ఇక మిన్నకుంది. రెడీ అవ్వు, నీతోనే ఇవాళ డీల్ చేయించే ప్రోగ్రాంకి శ్రీకారం చుడతా. ప్లీజ్ ఆ పని మాత్రం చెయ్యకండి. ఆమె వేడుకోలకి ఆదిత్య మోహంలో డెవిల్ స్మైల్. కుదరదు, రావాల్సిందే. నీకోసమే ఉన్న పనులన్నీ ఆపుకుని వచ్చాను. నవ్య రాఖీ కట్టేలోపు రెడీ అయ్యి బయటకు రావాలి అని దూరం జరిగి, ఈ డ్రెస్ బాగుంది, హెయిర్ డ్రై చేసుకుని క్లిప్ పెట్టి లీవ్ చేసుకుని రా అని ఎలా రెడీ అవ్వాలో కూడా చెప్పి వెళ్తున్న అతని మాటలకి కొయ్యబారింది. కాళ్ళను చుట్టుకున్న దివ్య చేతుల స్పర్శకి తనని ఎత్తుకొని బయటకు వచ్చిన యశికాకి ఆదిత్య ఇందిరా గారిని చిన్న స్మైల్తో పలకరించడం కనబడి, అమ్మ ఆయన మా బాస్ నవ్య గారి తమ్ముడు ఆదిత్య గారు అని పరిచయం చేసింది. ఈ బాబు నాకు ఎందుకు తెలియదు, మన ధనుష్ పని చేసేది కూడా బాబు కంపెనీలోనే అని చెప్పాడు. నిజంగా మీరింత సాయం చేస్తారని అనుకోలేదు బాబు. డబ్బు ఉన్న అందరికీ ఇంత మంచి మనసు ఉండదు. మీ దగ్గర పనిచేసే కుటుంబాల గురించి ఇంతలా ఆలోచించడం అవసరమని అడిగితే ఉద్యోగం ఇచ్చే అంత పెద్ద మనసు మీకు సొంతం. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా బ్రతకని దీవించారు. విస్మయంగా చూశాడు ఆమెను. ఇంత చిన్న సహాయానికి అంత పెద్ద బ్లెస్సింగ్ ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపించిన వెంటనే ఆ ఫీలింగ్ని అక్కడే అణిచేశాడు. అప్పటికే మూర్ఛ వచ్చినంత పని అయింది యశికా పాపకి. ధనుష్కి ఉద్యోగం ఇచ్చింది ఈ డెవిల్నా? శివ అన్న అడిగితేనే కదా. కానీ అసలు ఏం అర్థం కావడం లేదు. ధనుష్ కూడా ఈ విషయం చెప్పలేదు. అది ఇలారా అని అతనికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి నోరు తీపి చేసింది నవ్య. ఇవన్నీ అతనికి ఇష్టం లేకపోయినా నవ్య సంతోషం కోసం ఊరుకున్నాడు. చెప్పడం మర్చిపోయాను, స్వీట్ చాలా బాగుంది ఆంటీ అన్నాడు. ఆంటీనా? కప్పలా నోరు తెరిచింది పాప. నవ్వుతూ టిఫిన్ కూడా రెడీ అయ్యింది, వడ్డిస్తానని వెళ్తుంటే టైం లేదాంటీ, వెళ్ళాలి అన్నాడు. అదేంటి బాబు, రాక రాక ఇంటికి వచ్చావు, తినకుండా ఎలా పంపుతాను, అది కూడా పండగ పూట. ఆదిత్య నవ్యాన్ని చూశాడు. తమ్ముడి భావం అర్థం చేసుకుని, అది ఆంటీ యశికాతో కొంచెం పనుంది, తనని తీసుకెళ్లాలని వచ్చాను. ఎటు వచ్చాను కదా అని ఇక్కడే కొత్తగా మాతో చేరిన మీ సమక్షంలో రాఖీ కట్టాలనిపించింది. యశిక త్వరగా రెడీ అవ్వు అంది. కానీ ఎక్కడికి అని నోటి వరకు వచ్చిన మాటని ఆదిత్య పదునుగా ఉన్న చూపులకు నోట్లోనే ఉంచేసి వెళ్ళింది గదిలోకి. పాపకి గారెలైనా తినిపించని ప్లేట్లో కొబ్బరి చట్నీ గారెలు పెట్టుకొచ్చారు. దివ్యాని టీపాయ్ మీద కూర్చోబెట్టి తినిపిస్తుంది నవ్య. అక్క, ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు కదా, ఆ రంగు రూపం ఆ ఎత్తు, నాలుక చప్పరిస్తూ తెగ సంబరంగా అంది గిరిజమ్మ ఇందిరాగారితో. డబ్బు అందమే కాదు, మంచి మనసు కూడా ఉంది గిరిజ. అతని జీవితంలోకి ఏ అమ్మాయి వస్తుందో కానీ చాలా అదృష్టవంతురాలు అని అంది. డ్రై చేసుకుని ప్లక్కర్ పెట్టి చేతికి వాచ్తో పాటు మొబైల్ తీసుకుని దుప్పటా వేసుకుంటూ వచ్చింది యశిక. తనని చూస్తూ లేచిన ఆదిత్య వెళ్ళొస్తామని ఇందిరా గారికి చెప్పి బయటకు వస్తే నవ్య బాయ్ చెప్పారు. లిఫ్ట్ వరకు వాళ్ళని సాగనంపి ఇందిరాగారు వెళ్తే నిద్రపోతున్న దివ్యాని తీసుకున్నాడు ఆదిత్య. నవ్య ఎత్తుకోలేక అవస్థ పడుతుంటే, ఈ డెవిల్ ఇప్పుడు నాతో నిజంగానే ఆ డీల్ ఏదో చేయిస్తాడా అని గోర్లు కొరుకుతూ ఆలోచిస్తున్న యశిక టెన్షన్గా ఉంది. సెల్లార్లో ఉన్న కారులో నవ్యకి పాపని ఇచ్చి ఆదిత్య స్టీరింగ్ పట్టుకుంటే, ముందు కూర్చో యశిక, దివ్యాని పడుకోబెడతాను అంది నవ్య వెనక ఎక్కుతూ. ఇక తప్పక కూర్చుంది. అతనికి దరిదాపుల్లో ఉండటం అంటే నిప్పుల కొలిమిని కౌగిలించుకోవడంతో సమానమే. కారు కాస్త దూరం వెళ్ళాక, ఆది ఈవినింగ్ చైతన్య వస్తాడు, వాడికి రాఖీ తీసుకోవాలి, షాప్ దగ్గర ఆపవా అంది. ఆమె కోరినట్టుగా కొత్త కొత్త డిజైన్స్తో కలకల్లాడుతున్న షాప్ ముందు కారు ఆపాడు. నవ్య దిగుతుంటే నేను వస్తాను అంటున్న యశి వైపు డోర్ లాక్ అయ్యి ఉంది. ఓపెన్ చేయండి అంది హ్యాండిల్ పట్టుకొని. నవ్య నువ్వు వెళ్ళి వచ్చేయి అన్నాడు. అని తను వెళ్తుంటే నన్ను వెళ్ళనివ్వండి అంది. నువ్వేం కొనాలి అన్నాడు. రాఖీ ఎవరికి కట్టాలి? మీకే కోపంగా అంటున్న యశికాని చురుగ్గా చూశాడు. మీకే కట్టాలి డాన్ గారు. కాదు బ్రో, ఆమె బుగ్గల ఆదిత్య చేతిలో నలుగుతుంటే, ఇట్స్ హర్టింగ్, లీవ్ మీ.
రిపీట్ అగైన్ అన్నాడు. వదలండి. అది కాదు, ఇందాక అన్నావుగా. బిక్కమొహం పెట్టిన యశిక చంపని మరి కాస్త ప్రెస్ చేసి, నాకు రాఖీ కడతావా అన్నాడు. నరాలు తేలిన అతని మణికట్టు, దానికి ఎర్రని దారంతో మెరుస్తున్న నవ్య కట్టిన కస్టమైజ్డ్ గోల్డ్ రాఖీ చూస్తూ, ఎందుకు కట్టకూడదు అంది కష్టంగా ఒక్కో పదం పలుకుతూ. అంత ధైర్యం ఉందా? తప్పేంటి? విసురుగా తనని వదిలి అన్లాక్ చేసిన డోర్ నుంచి బయటకు నెట్టి, కొనుక్కురాపో అన్నాడు కంచు కంఠంతో. అతన్ని చూస్తూ పరిగెత్తినట్టే వెళ్ళిన యశిక నవ్యతో పాటే మరో చిన్న కవర్ పట్టుకుని వస్తుంటే ఆదిత్య దవడ బిగుసుకొని ఎముక కదులుతుంది. చింత నిప్పుల్లాంటి ఆ కళ్ళలోని వాడి అంత దూరంలోనూ పసిగట్టిన యశి కవర్ని గట్టిగా పట్టుకుని కారెక్కింది. ఆది, అమ్మ త్వరగా రమ్మంది, పద అని నవ్య అనడంతో యశిక మీద నుంచి మరల్చిన చూపుని రోడ్డు మీదకి సారించాడు. ఉఫ్ అని ఊపిరి పీల్చుకొని స్టీరింగ్ మీద ఉన్న ఆదిత్య పిడికిలు చూస్తున్న పాప గుండె కదక్కలే ఆడుతోంది. యశి, నోరు ఊరికే ఉండదేమే నీకు? పోయి పోయి గన్ నోట్లో నోరు పెడతావా? చచ్చిపోవే ఇక అని తనని తనే ఎందుకు తిట్టుకుంటుంది కూడా పాపకు తెలియట్లేదు. యమునా గారు రన్ చేస్తున్న ఆశ్రమం ముందు కారు ఆగింది. నవ్య దిగకు ముందే దూకినట్టు దిగిన యశి నవ్య వెనక్కి పోయి దాక్కుంది. ఆదిత్య కళ్ళలో అదే పదును. దొరికితే దవడ పగలగొట్టాలి అన్నట్టే చూస్తుంటే, నవ్య గారు ఇక్కడికి ఎందుకు వచ్చాం అంది దివ్యాని ఎత్తుకొని. ఇవాళ ఆర్బనేజ్లో చిన్న ఫంక్షన్. ప్రతి రాఖీ పౌర్ణమికి ఇక్కడికి రావడం ఇష్టం నాకు. అమ్మ ఇక్కడే ఉంది, పద అని తీసుకెళ్ళింది. బ్యానెట్ ఎక్కి శివాకి కాల్ చేసి వెళ్ళిన విషయం మాట్లాడుతున్నాడు. దేవుడా, రావట్లేదు. అక్కడే ఉంటేనే మంచిది అనుకుంటూ లోనికి వచ్చిన యశికాకి ప్యాలెస్లో సగం ఉన్న ఆశ్రమం చూసి నోట మాట రాలేదు. చాలా పెద్ద స్థలం, చుట్టూ ఎత్తైన పచ్చని చెట్లు, చుట్టూతా కాంపౌండ్ వాల్ కూడా అంతే ఎత్తులో ఉంది. అక్కడ చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు చాలా మంది ఉన్నారు. కొందరు చెట్ల కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మొహంలో ఆనందం తాండవించడం గమనించింది. ప్రతి ఒక్కరి మొహాల్లో మల్లెల వంటి స్వచ్ఛమైన నవ్వు. కొందరు పెద్దవాళ్లతో మాట్లాడి వస్తున్న యమునా గారిని చుట్టుముట్టేశారు ఆడపిల్లలు కొందరు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న ఆమెను పిలుస్తూ నవ్య వెళ్తే యశిని చూసి, అరే యశి, నువ్వు కూడా వచ్చావా అంది సంతోషంగా. అని, మీరు ఇక్కడ, ఇది ఎవరిది మేడం అంది. పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చి పంపించి, ఎవరితో అయితే ఆదిత్య నన్ను ఇక్కడికి ఎందుకు పంపిస్తాడు, మనదే అంది చిరునవ్వుతో. మీదా? మీరు ఇవన్నీ కూడా, ఐ మీన్ మీరు ఇలాంటి సర్వీసెస్ కూడా చేస్తారా అంది. అంటే ఏంటి పాప, మా తమ్ముడు డాన్ అయినంత మాత్రాన మేము కూడా గన్స్ పట్టుకుని అందరినీ బెదిరిస్తూ బతుకుతామనేనా నీ ఫీలింగ్ అంది నవ్య. చాచా కాదు అని, సారీ, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు అంది తల వంచుకొని. యమునా గారు యశి భుజం చుట్టూ చెయ్యి వేసి, ఇది నేను పెళ్లి కాకముందు నుంచి ఉన్న అనాథాశ్రమం. చెప్పాలంటే నాకు జీవితాన్ని ఇచ్చింది. ఇక్కడ పని చేస్తున్నప్పుడే ఆదిత్య నాన్నగారు నన్ను చూసి ఇష్టపడ్డారు. ప్రేమించానని చెప్పి పెళ్లి కూడా చేసుకున్నారని గతం గుర్తు వచ్చి ఆమె మౌనంగా ఉండిపోతుంది. ఆదిత్య జైల్లో ఉండగా ఈ ఆశ్రమమే అమ్మకి ఆశ్రయం ఇచ్చింది. చాలా ఒడిదుడుకుల తర్వాత అమ్మ కోరిక మేరకు ఆది ఈ ల్యాండ్తో సహా కొని కొత్తగా మరో 2 బిల్డింగ్స్ కట్టించి సర్వీస్ చేస్తున్నాడు. ఇదంతా అమ్మ చూసుకుంటుంది వాలంటీర్ సహాయంతో. జీతం ఇస్తూ కూడా కొందరిని తమ్ముడు అపాయింట్ చేశాడు. పైకి అమ్మది అంటాడు కానీ A to Z అన్నీ తనే చూసుకుంటాడు. అమ్మ అంటే అంత ఇష్టం వాడికి. ఆ ఇష్టమే ఇంతమందికి జీవితం ఇస్తుంది. నువ్వు ఊహించుకునేంత క్రూరుడు అయితే కాదు మా ఆది అంది. నేను అలా అనుకోలేదు అని ఆదిత్యలో రెండో సైడ్ తెలుసుకున్న యశి సైలెంట్గా అయిపోయింది. ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ అన్నలకి తమ్ముళ్లకు రాఖీ కడతారు ఎవ్రీ ఇయర్. అదే ఈ రోజు కూడా అని అందరి చేత ఆ కార్యక్రమం జరిపిస్తుంటే చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని దూరంగా కాల్ మాట్లాడుతున్న ఆదిత్యాన్ని చూసింది. అప్పుడే తనకి ఫోన్ వచ్చింది దర్శన్ నుంచి. యశి, వేర్ ఆర్ యూ, నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ. క్లుప్తంగా తను ఎక్కడ ఉంది చెప్పి, ఆ వీడియో డిలీట్ అయిపోయింది, మళ్ళీ క్యాప్చర్ చేశాక ఇన్ఫార్మ్ చేస్తాను అన్నయ్య అని ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి చూసేసరికి తనకి అడుగు దూరంలో ఉన్నాడు ఆది. ఓరి నాయనో అని బెదిరి వెనక్కి పడబోతున్న తనని పట్టుకొని స్టోర్ రూమ్ వైపు లాక్కెళ్ళిన ఆదిత్య విసురుగా వదిలి, ఏది రాఖీ తీ అన్నాడు. తీయనని కవర్ దాచుకుంటుంటే, కడతాను అన్నావుగా దా అని స్లీవ్స్ పైకి లాగి చెయ్యి ముందుకు చాచాడు. తన 2 చేతులతో పట్టుకున్నా పట్టినంత బలంగా ఉంది అతని రిస్ట్. నిన్నే, డూ ఇట్ ఫాస్ట్ అన్నాడు అడుగు ముందుకు వేసి. దేవుడా, మరి ఇలా పగబడతారా? ఏదో ఫ్లోలో మీకే అన్నాను అనుకోండి, ఇలా పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తారా అంది. అధిక ప్రసంగం ఆపి కానివ్వు అన్నాడు.
నేను కట్టను అంది. ఎందుకు ముందుకు వస్తూ అంటుంటే నేను రాఖీ కట్టడం మానేశాను. మా అన్నయ్య ఎప్పుడైతే మమ్మల్ని రోడ్డు పాలు చేసి వదిలిపోయాడో ఆ రోజే ఈ బంధం మీద ఇష్టం ప్రేమ పోయాయి. మరి అది ఎందుకు కొన్నావు? శివ అన్నయ్య కోసం. రైట్ హైబ్రో పైకంటూ పక్కకు పోతున్న యశ్విని పోనివ్వకుండా చెయ్యి పెట్టి నిజంగా శివ కోసమేనా అన్నాడు. హెడ్ నోట్ చేస్తున్న యశ్వి ఫేస్ క్యూట్ గా అనిపిస్తుంటే నాకెందుకు కట్టవు అన్నాడు. అతని హ్యాండ్ కి ఉన్న 24 క్యారెట్ గోల్డెన్ రాఖీ చూస్తూ అందుకు నేను అర్హురాల్ని కాదు, ఆ అదృష్టం ఈ జన్మకు నవ్య గారికి అంటున్న యశ్వి మాటలో భావం ఆదిత్యకి వేరేలా ట్రాన్స్ అయ్యింది. నాకు కట్టాలి అని మళ్ళీ ఆలోచన వస్తే జీవితంలో రాదని చెబుతూ శివ అన్నయ్య ఎప్పుడు వస్తారు అంది. రేపటికి వస్తాడు. ఏం ఇవాళే కట్టాలా? అభిమానం ఉన్నప్పుడు ఎప్పుడైనా కట్టచ్చు. ఆమె ఫీలింగ్ శివ ధనుష్కి హెల్ప్ చేశాడని. అని నేను ఇంటికి వెళ్తాను అంది. నాతో రావాలి మర్చిపోతే ఎలా అని అన్నాడు. నోట్లో గొనుక్కుతున్న యశ్వి బుగ్గ రెడ్డిష్గా అవ్వడం చూస్తూ ఎవరు ఫోన్లో అన్నాడు. అండ్ ఈ మొబైల్ నువ్వు వాడేది కాదే అంటూ లాక్కున్నాడు. యశ్వి అయిపోయిందే, అంతా అయిపోయింది, ఇక నీకు పిండ ప్రదానమే అని తన ఫోటోకి దండేసి ఆదిత్య దాని ముందు కూర్చొని పిండం పెడుతున్నట్లు ఊహించుకుంటూ నో అని గట్టిగా అరిచింది. ఉఫ్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? బ్లాక్ పౌచ్ ఉన్న మొబైల్ చూస్తున్న ఆదిత్య అంటుంటే నా మొబైల్ ఇవ్వండి అని లాక్కోవడానికి చూసింది. అరే చూడని న్యూ మోడల్లా ఉందని పౌచ్ తీసిన ఆదిత్య, అది మరి పాతది కాకపోయినా ఇప్పుడు ఉండే దానికి ముందు వర్షన్. ఇది ఎందుకు ఉంది నీ దగ్గర? ఎవరిది ఈ ఫోన్? నువ్వు డైలీ వాడే మొబైల్ కాకుండా ఇదెందుకు తెచ్చావు అని వెంటనే అడుగుతున్న అతని చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ఇంట్లో అవసరాల కోసం అమ్మకి ఉంటుందని కొన్నాను. మీరు పిలిచారు అన్న తొందరలో నా మొబైల్ బదులు ఇది పట్టుకొచ్చాను అని మేనేజ్ చేసి నమ్మాడో లేదోనని ఆదిత్య వైపు డౌట్గా చూస్తుంటే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు. అమ్మతో, తనే చేసింది. నా ఫోన్ అక్కడే వదిలి వచ్చేసానని నమ్మేశానని బయటకు వెళ్తుంటే అయితే నేను మీతో రానక్కర్లేదు కదా అని అంది. నాతో రావాలని అంత కోరికగా ఉందా? డోర్కి కాలు ఆనించి చేతులు కట్టుకుని అడిగాడు. చిచి, నాకేం అలాంటి థాట్స్ లేవు అంది మొహం అదోలా పెట్టి. నేను ఆ పని చేస్తున్నాను కనుక నీకు మంత్లీ శాలరీ వస్తుంది మిస్ యశిక. చీ అని చీదరించుకుంటే నీకు తిండి ఎలా దొరుకుతుంది? అందుకని మీతో పాటు నన్ను స్మగ్లింగ్ చేయమని చెప్తున్నారు అవునా? ఏమో, నాతో వచ్చాక డీల్ చేసి వాళ్ళు ఇచ్చే అమౌంట్ నచ్చి ఈ పని చేయాలనిపించి నాకే పోటీగా లేడీ డాన్గా మారుతావేమో, ఎవరు చూశారు అని సిగరెట్ తీసి వెలిగించి థింక్ వన్స్ యశిక ది లేడీ డాన్ బాగుంది కదా అన్నాడు. ఆ మాటకి పాప ముక్కు చెవి నుంచి పొగలు వస్తున్నాయి. లేదంటే నాతో పాటు వస్తే టైం బాగోక నువ్వు కూడా పోలీసులకు దొరికిపోతావనే భయమా అన్నాడు గాల్లోకి స్మోక్ బ్లోలో చేస్తూ. అంతవరకు వస్తే ఇండియా గేట్ ముందు కూర్చొని అడుక్కు తింటాను కానీ ఇలా చట్ట వ్యతిరేక పనులు మాత్రం చెయ్యను అని స్థిరంగా గట్టిగా చెప్పింది. చట్టం ఎక్కడ ఉంది? అతని వాయిస్లో బేస్ మారింది. నమ్మిన వారి కోసం, న్యాయంగా బ్రతికే వారి కోసం చట్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. కాదు, డబ్బు ఉన్నవాడే చట్టానికి చుట్టం. నువ్వు అనే అదే చట్టం న్యాయం సరిగా పనిచేసే ఉండుంటే 10 ఏళ్ల వయసులో 10 సంవత్సరాల జైలు శిక్షని నేను అనుభవించే వాడిని కాదు.